2 ఎరాస్‌లో జరిగే చాలా రేర్ కాంబినేషన్ ఉండే ఫిల్మ్. నిర్మాతగా ఆ రోజుల్లో జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి సార్ మీకు? బికాజ్ ఒకటి కృష్ణదేవరాయలి ఆహ్, అంటే ఆ రాయల వారి కాలంలో జరిగిన ఆ పాటలేమిటి, అసలు ఆ సన్నివేశాలు, యెస్ మ్యామ్. కాస్ట్యూమ్సు అన్నీ వేరు. మళ్ళీ సోషల్ సాంఘికం ఇప్పుడు ఈ యెస్. యుగంలో. తర్వాత ఎలా ఉంది? ఫ్యూచర్‌ది వేరు. మళ్ళా ఆ ఆ! కాస్ట్యూమ్స్ వేరు. అది వేరు. అవును. 3 రకాలు. అయితే మీరు మన క్యాంటీన్‌లో నేనప్పటికి ఒక్క సినిమా చేసున్నా 'చిన్నోడు పెద్దోడు.' అవును. తర్వాత అప్పుడు బాలు అంకుల్ అంటే మాకు రిలేటివ్ నాకు. అవును. నాకు ఆయన తెలుసు. నన్నెప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారు. ఆయనే ఇన్‌ఫాక్ట్ చెప్పుంటారు ఈ సినిమా గురించి. ఆయన వెంటనే ఏం చేశారంటే, "నీకు మంచి పెద్ద సినిమా చేద్దు గానీ, పెద్ద హీరోతో చేద్దు గానయ్యా, మంచి సినిమా చేసావు. హిట్ సినిమా అది 'చిన్నోడు పెద్దోడు.' అప్పుడు జంధ్యాల గారి డైలాగ్స్, రేలంగి నరసరావు గారి డైరెక్షను, చంద్రమోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్, ఖుష్బూతో చేసిన మొదటి సినిమా అది నేను. కరెక్ట్‌గా మీరు ఇవాళ నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది ఏప్రిల్ 1. ఆ సినిమా కూడా ఏప్రిల్ 1 రిలీజ్ అయింది. 1988. అబ్బా! ఆ ఎంత 12+ యాదృచ్చికం. అవునమ్మా. ఆ! 37 ఇయర్స్ కంప్లీటెడ్. ఇవాళే రిలీజ్ అయిందండి. అబ్బా! అంటే శ్రీదేవి మూవీస్ పుట్టింది ఇవాళ. హ్మ్. ఇవాళ మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎంత ఇది నిజంగా బ్యూటిఫుల్ కోయిన్సిడెన్స్ సార్. అది మ్యామ్. అది. కానీ అంటే సో, అది సంగీతం గారిని మీరు కలిసినప్పుడు ముందు ఆయన మీకు ఆ కథ అర్థమైందా అసలు? అట్లా కాదు మ్యామ్. ఫస్ట్ బాలు గారు నాకు వెంటనే ఒకసారి ఫోన్ చేసి అదే విఠల్ గారి చేత ఫోన్ చేయించి అర్జెంట్‌గా నన్నొచ్చి విజయ గార్డెన్స్‌లో కలవమని కృష్ణప్రసాద్‌ని అంటే నేను వెళ్లి కలిశాను. అప్పుడు అంకుల్ రికార్డింగ్ ఫినిష్ చేసుకొని బయటకొచ్చి, "కృష్ణ రాత్రి నేను సంగీతం గారు బెంగుళూరు నుంచి వస్తూ పక్క సీట్‌లో నేను కథ విన్నాను. చాలా అద్భుతం. నువ్వు ఆయన ఒకసారి వెళ్లి కలిసిరా" అని ఆయన అన్నారు. అంతకంటే ఏం చెప్పలేదు. నేను అప్పుడు సంగీతం గారిని కలిసా. "ఏవండీ ఫలానా నేను చంద్రమోహన్ గారి మేనల్లుడిని ఉండండి బాలు అంకుల్ చెప్పి" రాత్రి చెప్పారండి. నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది. అది బ్యాక్ టు ఫ్యూచర్ మన వాటి మీద కాన్సెప్ట్. వెనక్కి కాలంలో ప్రయాణం చేయటం అనేది. కాలంలో ప్రయాణం చేయటం ఏంటి అని నేనప్పుడు 32, 33 ఇయర్స్ హ్మ్. ఒక్క సినిమా చేస్తున్నా. అది ఒక ఇంట్రెస్టింగ్ ఏంటి కాలంలో టైమ్ ట్రావెలింగ్ ఇది అని. కానీ మనకి రిలేటెడ్‌గా ఉన్న ఒక కృష్ణదేవరాయ ఒక పీరియడ్ ఎస్టాబ్లిష్డ్ ఇది ఉంది. ఆల్రెడీ జనాల్లో కూడా ఒక తెనాలి రామకృష్ణ, ఒక మహామంత్రి తిమ్మరుసు అవన్నీ ఎస్టాబ్లిష్ అయినాయి. రామారావు గారు చేసిన ఇది. ఆ బ్యాక్‌డ్రాప్‌కి వెళ్తున్నాం మనం. అది ఒక్కసారి మీరు ఈ క్యాసెట్లు చూడండి. మీకు అసలు ముందు టైమ్ ట్రావెలింగ్ అంటే ఏంటో అర్థమవుతుందన్నారు. వెంటనే చూడటం నేను బాలు గారిని కలవటం. అంటే బాలు గారు చెప్పింది అదే ఒక్క మాట అమ్మ. మంత్రంలాగా చెప్పారాయన. "నువ్వు తర్వాత ఎన్ని సినిమాలు చేస్తావో అవన్నీ పక్కన పెడితే, ఈ సినిమా నీకు కొన్ని దశాబ్దాలు నీకు పేరుంటుంది. గుర్తుంటుంది. చెయ్యి" అని అన్నారు. థ్యాంక్ యూ అంకుల్ అన్నాను. వెంటనే మర్నాడు యాక్సెప్టెన్స్. అప్పుడు ఒక 45 నిమిషాల ఇదేశారు. ఆ కృష్ణదేవరాయ అనేది నన్ అదర్ దాన్ ఇది నందమూరి బాలకృష్ణ గారు చేస్తేనే బావుంటుందని ఆయన స్పెసిఫిక్‌గా చెప్పారు. ఎందుకంటే ఎవరు చెప్పారు? బా సింగీతం శ్రీనివాసరావు సంగీతం గారు. గారు. ఓకే. ఎందుకంటే లేకపోతే అనుకోండి మీరు ఇంకొక సినిమా చేసుకోండి. లేకపోతే నేను ఇంకో కథలో రమ్మంటే వద్దాం. బాలుగారు చెప్పారు కాబట్టి. ఇదైతే స్పెసిఫిక్‌గా ఆయన చేస్తేనే ఈ సినిమా రాణింపు అని అన్నారు. అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యి నేను బాలు అంకుల్‌తో మాట్లాడతానండి. నాకు ఆ అప్రోచ్ వెంటనే నేను వెళ్ళాను చిన్న నిర్మాతని. బాలుగారు వెంటనే నీకెందుకే వరిగాకని దేవరప్రసాద్ గారు దేవి ఫిల్మ్స్ అధినేత కాంటాక్ట్ చేసి ప్రసాద్ మా బాలకృష్ణ గారి అపాయింట్మెంట్ ఇప్పించు అంటాం. వెంటనే ఆయన అరేంజ్ చేయటం. అది ఆయన అప్పుడు చాలా కమర్షియల్ సక్సెస్‌లో ఉన్న అంటే 'నారి నారి నడుమురారి', 'లారీ డ్రైవరు', ఫుల్ 'జరుగుతోంది మాస్ షూటింగ్', సినిమాలు. 'భలే దొంగ' హిట్, 'ముద్దుల మావయ్యకి' దాని 1 ½ ఇయర్ బ్యాక్ ఎప్పుడో హ్మ్. 'ముద్దుల మావయ్య' ఎటువంటి సినిమాలంటే ఆయనకు ఒక 'మంగమ్మ గారి మనవడు' ఇటువంటి సినిమాలు ఇంతంత పెద్ద అంటే అది ఇంకొంచెం అవతలనుకోండి అది. ఇలాంటి కమర్షియల్ హీరోగా ఉన్న టైంలో ఈయనకి అది వినటం ఒక క్లాస్ డైరెక్టరు. పైగా అంత క్రితం ఈయన ఒక 'రాజపార్వ' అంటే 'అమావాస్య చంద్రుడు', 'పుష్పక్' తర్వాత ఇది మనకి అప్పటికి 'అపూర్వ సోదరులు' వచ్చింది. 'విచిత్ర అవును. సోదరులు', 'అపూర్వ సోదరుగళ్' అంటారు. 'విచిత్ర సోదరులు' వచ్చింది. అది కమర్షియలైజ్ చేశారు కొంత. ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఆయన. పెద్దాంటూ ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. అలాంటి డైరెక్టర్ వచ్చి సరే ఇటు బాలుగారు చెప్పారు. ఒకసారి ఏంటో వాళ్ళు కలుస్తారట అంటే కలవటం. కలవగానే ఇలా నా దగ్గర ఒక 20 నిమిషాల్లో ఆయన 25 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్‌లో నాకిలా కాన్సెప్ట్ ఉందండి. నాన్నగారు చేసిన ఆ బ్యాక్‌డ్రాప్‌లో కృష్ణదేవరాయలుగా మీరు చేస్తే బావుంటుంది. ఇది నేను అలా రాసుకున్నానన్నారు. ఇమ్మీడియేట్‌గా ఆయన ఓకే అన్నారు. ఆహా! ఎక్సైట్ అయ్యి ఓకే అన్నారు. యెస్ మనం చేస్తున్నామండి. మిగతా విషయాలు ప్రసాద్ అన్నయ్య గారిని కలిసి మీరు డేట్లు, వ్యవహారాలు మాట్లాడుకోండి అని చెప్పారు.